ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇక్కడ మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్, అక్కడ చైర్పర్సన్, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక సజావుగా సాగినటువంటి పరిస్థితి. మొత్తం జిల్లాలోని దాదాపు అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భీమ్గల్ కావచ్చు, ఆర్మూర్, బాల్కొండ, బోధన్తో పాటు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బిచ్కుంద, బాన్స్వాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి దాదాపుగా అన్ని ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో మున్సిపాలిటీలో కాంగ్రెస్ మొత్తం కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు కామారెడ్డి కావచ్చు, ఇటు నిజామాబాద్లో పెద్ద మొత్తంలో చర్చ నెలకొంది. ఎవరు మేయర్ అవుతారనే ప్రధానంగా చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్. అతిపెద్ద పార్టీగా 28 సీట్లతో బీజేపీ పార్టీ ముందర నుంచే తాము మేయర్ పీఠాన్ని అధిష్ఠిస్తామని చెప్పేసి చాలా వరకు చెప్పినటువంటి పరిస్థితి. అనూహ్యంగా చాలా మార్పులు జరిగినాయి. మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే 17 స్థానాలు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇటు ఎంఐఎంకు 14 స్థానాలు, అక్కడ బీఆర్ఎస్కు 1 స్థానం వస్తే ఆ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక అభ్యర్థిని అక్కడ సపోర్ట్ చేసే విధంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మార్చుకుంది. ఇటు ఎంఐఎంతో పొత్తు కలిపి మొత్తానికి 31 సీట్లు, ఇక్కడ ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1తో కలిపి మొత్తం 32 ఓట్లు అయినటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు ఎక్స్ అఫీషియోస్ ఇక్కడ ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సైతం వీళ్ళందరూ కలిపి దాదాపుగా 34 ఓట్లు అయితే అయినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ బీఆర్ఎస్ వీళ్ళతో బీజేపీతో పోల్చుకుంటే బీజేపీకి 28 ప్లస్ 3 ఎక్స్ అఫీషియోస్ అంటే 31 అయింది. అక్కడ 34 ఉంది కాబట్టి వాళ్ళు మొత్తానికి మేయర్ పీఠం దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఉమర్ అని కింది స్థాయి కార్యకర్తని ఈరోజు నిజామాబాద్ మేయర్గా చూసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ అనూహ్యంగా ఆమె ఎక్కడో ఉన్నటువంటి పరిస్థితి. ఆమె ఒకేసారి మేయర్ పదవిని అధిష్ఠించడం చాలా వరకు జిల్లాలో చర్చనీయాంశమైంది. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్త అట్టడుగునున్నటువంటి కార్యకర్తకు కాంగ్రెస్లో ఇట్లాంటి స్థానం లభిస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మొత్తం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైనా సరే మేయర్ పదవి మాదే అన్నట్టుగా ఒక ఇండికేషన్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఇది 5 ఏళ్ల పాటు సాగదు. ఎప్పుడైనా బీజేపీ దీనికి సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థి తామే అవుతామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. అనూహ్య పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఎంఐఎం ఇక్కడ కాంగ్రెస్ కలవని పరిస్థితి అని చెప్పేసి గతంలో ప్రచార సమయంలో కావచ్చు, అంతకుముందు పొత్తు ఉండదు అనే కోణంలో చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిలో భాగంగా ఎంఐఎం ముందుకు వచ్చింది. దాన్ని కలుపుకొని ఇటు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారు కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఇక్కడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే పరిస్థితి వచ్చింది. కైవసం చేసుకున్నామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం. ఒకవైపు బీజేపీ మండిపడుతుంది. రాజకీయాలకు ముందు ఏదైతే గతంలో చెప్పినటువంటి మాటలన్నీ పక్కబెట్టుకొని ఇప్పుడు ఎంఐఎన్ని పొత్తు పెట్టుకొని ఇట్లా చేయడము, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అగ్రనాయకులను వెనుకకేసుకొని రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఈ పొత్తు చూసి అర్థమైపోతుందని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు. ఏదేమైనా గందరగోళంలో జరిగినటువంటి మేయర్ ఎన్నిక ఇక్కడ ఉమారాణి అయితే మేయర్గా ప్రకటింపబడినటువంటి సిచ్యువేషన్. డిప్యూటీ మేయర్గా సంబంధించి చూసుకున్నట్టయితే సల్మా తహసీన్ అయితే డిప్యూటీ మేయర్గా కొనసాగినటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ జిల్లా మొత్తంగా ఈరోజు ఉమ్మడి జిల్లా సంబంధించి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇక్కడ మున్సిపాలిటీలకు సంబంధించి మొత్తం ఏకగ్రీవంగా ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగినటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. నిజామాబాద్ డిప్యూటీ మేయర్గా సల్మా ఎన్నికైనటువంటి పరిస్థితి మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది మీకు మొత్తం మున్సిపల్ సంబంధించి ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? अदा करती हूँ मैं सबसे पहले तो अल्लाह ताला का शुक्र अदा करती हूँ, फिर असदुद्दीन अवैसी साहब का और बलाला साहब का सबका और सब कारपोरेटर साहबों का शुक्र अदा करती हूँ जो मुझे यहाँ से डिप्टी मेयर मुंतखब किए हैं। और मैं इस ओहदे को इंशाअल्लाह अच्छी तरीके से निभाऊंगी। बच्चों के जो भी मसाइल होंगे पढ़ाई के ताल्लुक़ से उस पर भी ज़्यादा कंसंट्रेट करूंगी। और तमाम कारपोरेटरों का शुक्रिया। तो निज़ामाबाद सिटी की कैसा डेवलप करता बोल के आपका एजेंडा क्या है? जो लेडीज़ के जो भी प्रॉब्लम्स होंगे उनको इंशाअल्लाह हल करने की कोशिश करूंगी और हमारी पूरी टीम मिलकर ये कोशिश करेंगे। हम सब मिलकर आगे आएंगे लेडीज़ के मसाइल और बच्चों के पढ़ाई के ताल्लुक़ से भी, और निज़ामाबाद में जो भी डेवलपमेंट कर सकते हैं इंशाअल्लाह करेंगे इंशाअल्लाह।
నిజామాబాద్ మేయర్గా నూతనంగా ఉమారాణి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ నేపథ్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా అంటే మీరు అనుకున్నారా మీ కుటుంబ సభ్యుల నుంచి మేయర్గా అవుతారు, మీ సిస్టర్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నార్మల్ కార్యకర్త అంటే మా బావగారు 49 ఇయర్స్ మహేష్ సార్ వాళ్ళ శిష్యుడు. ఆయన చాలా కష్టపడుతున్నాడు. కష్టానికి ఫలితం ఈరోజు దక్కిందని అనుకుంటున్నాము. అంటే డబ్బు మాత్రమే కాదు, సేవకి న్యాయానికి న్యాయం జరిగిందని అనుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలు సీఎం సార్కి, రేవంత్ రెడ్డి గారి, ఉత్తమ్ కుమార్ సార్కి. మా అక్క మేయర్ అవ్వడం అనేది మేమైతే ఊహించలేని కళ. వాళ్ళు కష్టపడ్డదానికి ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నాను. ఆయన కార్యకర్తగా చాలా సంవత్సరాల నుంచి మొత్తం పార్టీకే అంకితం అయిపోయినా మా అక్క తను కాలం మీద నిలబడి కష్టపడి చేసినందుకు ఈరోజు ఫలితం దక్కింది. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం. ఎన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేసినటువంటి నేపథ్యం మీ కుటుంబ ఆయన కాలేజీ టైం నుంచే శిష్యుడు సార్కి, మహేష్ సార్కి మా బావగారు కరేట రమేష్ గారు శిష్యుడు. అప్పటి నుంచి తన వెనకాలనే తన భావాలను అదిగా చేసుకుంటూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కాకుండా శిష్యుడు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నారు, అప్పటి నుంచే ఉన్నారు. తను ఎప్పటి నుంచి ఉన్నారో తిని కూడా అప్పటి నుంచే ఉన్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఉమారాణి వాళ్ళ భర్త ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, కేవలం మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళ శిష్యుడిగా ఉన్నారు? 40 సంవత్సరాల నుంచి కార్గంగ్ శిష్యుడు, పార్టీలో కూడా ఉన్నారు, తనతోనే ఉన్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నా కార్యకర్తగా చాలా కష్టపడ్డాడు, కష్టానికి దక్కింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేయర్ అభ్యర్థిగా ఉన్నారు, ఒక లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో అంటే చాలా ప్రచారం జరిగింది, మొత్తం వంశీ హోటల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ మేయర్ పదవిగా ఆయననే, కాంగ్రెస్ పార్టీలో అధికారం వస్తే ఆయనే ఉంటారని చెప్పి చాలా చర్చ. అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత సమీకరణాలు చాలా మారాయి. మీరు అంటే మీ కుటుంబం నుంచే ఇట్లా అవుతారు అని చెప్పి ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉండేనా? ఏమో అయితే మాకైతే తెలియదు, నేనైతే అనుకోలేదు. కాకపోతే చెప్పిండ్రు, అన్నారు చాలామంది అయితే ఫోన్ కాల్స్ వచ్చినాయంట. నేను ఇక్కడ ఉండను, నేను హైదరాబాద్లో ఉంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ అక్క మేయర్ అవుతుంది, చాలా వైరల్ అవుతుంది అని చెప్తే సంతోషం అనుకున్నా. కానీ ఈ రోజు వరకు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇస్తారని అందరూ అంటున్నారు, కానీ సార్ అయితే అన్నది చేసిండ్రు. మీరు సొంత అక్కనా ఉమాదేవి? సొంత అక్క. మేమిద్దరం అక్క చెల్లెళ్ళము, ఇద్దరు అన్నదమ్ములము. అన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీయే, అందరు ఫ్యామిలీ అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే 7 మున్సిపాలిటీలలో చైర్పర్సన్లు కావచ్చు, వైస్ చైర్పర్సన్లని ఈరోజు ఓట్ల ద్వారా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్కి సంబంధించి మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్గా మొత్తం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అంశంగా చూడొచ్చు. మొత్తం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 7 స్థానాలు కాంగ్రెస్, తర్వాత కార్పొరేషన్ జెండా ఎగురవేశామని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.